10వ తరగతి 100% ఫలితాలే లక్ష్యం. తిరుపతి జిల్లాలో వెనుకబడిన విద్యార్థుల కోసం 35 రోజుల రెసిడెన్షియల్ రెమిడియల్ శిక్షణ. తిరుపతి జిల్లాలో 10వ తరగతి విద్యార్థుల 100% ఉత్తీర్ణత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 100 డేస్ యాక్షన్ ప్లాన్ను జిల్లా విద్యాశాఖ కఠినంగా అమలు చేస్తోంది. జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు పాఠశాలకు సక్రమంగా హాజరు కాని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక వసతి కేంద్రాల్లో 35 రోజుల రెసిడెన్షియల్ రెమిడియల్ శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన హాస్టల్స్ను విద్యా కేంద్రాలుగా మార్చి ఇప్పటివరకు 229 మంది బాలురు, 122 మంది బాలికలు, మొత్తం 351 మంది 10వ తరగతి విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. సబ్జెక్ట్ వారీ రెమిడియల్ బోధన, మోడల్ పరీక్షలు, రోజువారీ ప్రాక్టీస్, కౌన్సెలింగ్తో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ మాట్లాడుతూ, ఏ ఒక్క విద్యార్థి కూడా వెనుకపడకుండా 100% ఫలితాలు సాధించడమే మా బాధ్యత అని తెలిపారు. వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా తిరుపతి జిల్లా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని విద్యా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తోంది.